ముక్కోటి పండుగ అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరుపుకునే సంక్రాంతి పండుగల్లో 4వ రోజు. ఇది తర్వాత వస్తుంది. ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటంటే, ఈ రోజున మహావిష్ణువు తనతో పాటు 3 కోట్ల ముక్కోటి దేవతల భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనం కాబట్టి ఇది అత్యంత పవిత్రమైనది. ఈ ఏకాదశి ఉపవాసం కోటి ఏకాదుల పుణ్యఫలాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్య ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనస్సులో. ముక్కోటి ఏకాదశి 3 కోట్ల దేవతల భూమికి దిగి వచ్చే ఆ పుణ్య దినం వెనుక ఉన్న రహస్యం ఇదే. వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి? వైకుంఠ ఏకాదశి అనేది వైష్ణవులందరికీ, విష్ణు అనుచరులకు ఒక పవిత్రమైన హిందూ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీనికి ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హలాహలము, అమృతము 2 పుట్టాయి. ఈ రోజునే శివుడు హలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడు ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది. ఇప్పుడు బ్రహ్మ మరియు శివుడు నేతృత్వంలో దేవతలందరూ ఈ రోజున విష్ణువు యొక్క దివ్య మరియు పవిత్ర నివాసమైన వైకుంఠంలో సమావేశం అవుతారు. అందుకే ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అని అంటారు. తర్వాత వైకుంఠ ఏకాదశి ఉపవాసం విరమించే ప్రక్రియను పారాయణ అంటారు. ఏకాదశి ఉపవాసం తర్వాత సూర్యోదయం తర్వాత ఏకాదశి పారాయణం చేయాలి. ద్వాదశి తిథిలో పారాయణం చేయటం చాలా ముఖ్యం. ద్వాదశిలో పారాయణం చేయకపోవడం నేరంగా పరిగణించబడుతుంది.